కాశ్మీర్‌లో ఏదైతే నిన్న జరిగినటువంటిది కానిస్టేబుల్ హత్య చేసింది. ఇదివరకటికి మళ్ళీ కాదు. ఇప్పుడు కాశ్మీర్‌లో ఇదివరకైతే గనక కాశ్మీర్ పోలీసేమో స్టేట్ చేతిలో ఉంటారు. వాళ్ళు రాజ్యాంగంతో సంబంధం లేదు. భారత ప్రభుత్వంతో సంబంధం లేదు. వాళ్ళది సెపరేట్. అందుకని వాళ్ళు సైన్యంతో కోఆర్డినేషన్ ఉండేది కాదు. ఇప్పుడు పోలీసు అందరూ కోఆర్డినేట్ చేసుకున్న ఆర్టికల్ 370 తీసేసాక అది భారత్‌లో అంతర్భాగం అయిపోయాక ముఖ్యమంత్రుల పదవర్సు, రాజకీయ నాయకుల పవర్స్ తగ్గిపోయి లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోకి వచ్చిన తర్వాత కథ మారింది. ఇప్పుడు అక్కడ సీసీ కెమెరాలు అంతటా అమర్చున్నారు. ఏదైతే నిన్న ఆహ్, లాల్ చౌక్ దగ్గర ఒక కానిస్టేబుల్‌ని కాల్చి టూ వీలర్ మీద వెళ్ళిపోయినటువంటోళ్ళు ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు లోకల్సే. వాళ్ళకి తుపాకీ పంపబడింది. అంటే డ్రోన్స్ ద్వారా చేశారా? లేకపోతే ఆళ్ళ దగ్గర ఆల్రెడీ ఉందా? స్లీపర్ సెల్సా తెలీదు. వాళ్ళు లోకలోళ్ళే. వాళ్ళ చేతన లోకల్‌గా ఉన్నటువంటి కానిస్టేబుల్‌ని చంపించారు. ఇప్పుడు మరి ప్రభుత్వం చూస్తా ఊరుకుంటదా? వెంటనే బుల్డోజర్‌లు బయలుదేరినాయి. ప్రొక్లైనర్‌లు బయలుదేరినాయి. వాళ్ళ 2 ఇళ్ళు కూల్చిపడేశారు. అనంతనాగ్‌లో వాళ్ళిద్దరూ ఉన్నారు. ఎవరైతే ఆషిక్ హుస్సేన్‌ని కాల్చి చంపిన ఉగ్రవాదుల కుటుంబాల్ని ఇప్పుడు రోడ్డున పడేశారు.